నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు. జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఛానల్ కి వచ్చారు. ఎవ్రీ టైం లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. సార్, జనరల్ గా ఇప్పుడు మ్యారేజ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఆన్లైన్లో మ్యారేజెస్ అంటే లైక్ ఆన్లైన్లో సంబంధాలు చూడడం అనేది అంటే లైక్ మ్యాట్రిమోనీ టైప్లో అనుకోండి. సో ఇలాంటివి అనేవి చాలా కామన్గా జరుగుతున్నాయి కొన్ని సంవత్సరాల నుంచి. ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ఎక్కువ అయిపోయాయి. అఫ్కోర్స్ లవ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు, రిలేటివ్స్ని చేసుకునే వాళ్ళు అదొక రకం. కాకపోతే ఏంటంటే ఇలా మ్యాట్రిమోనీ సెక్షన్స్ ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయారు ఇప్పుడు. అయితే ఇలాంటి వాటిల్లో కూడా జనరల్గా ఏంటంటే చాలా రకాలైన క్రైమ్స్ జరుగుతున్నాయి, చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వింటూనే ఉన్నాం. అంటే అమౌంట్ పరంగా అవనివ్వచ్చు, లేకపోతే వేరే వేరే కారణాలు కూడా అవనివ్వచ్చు. సో వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఈ మ్యారేజ్ లేకపోతే మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో జరుగుతున్న నేరాలు ఏ విధంగా ఉన్నాయి? మాకు ఈ మధ్యన ఒక కేసు వచ్చిందండి. ఆమె కాగ్నిజెంట్ అనే ఒక కంపెనీలో వర్క్ చేస్తుంది. పేరు చెప్పడంలో తప్పేం లేదు, ఎందుకంటే పత్రికా ముఖం కూడా చాలామందికి తెలిసింది విషయం. ఆమె ఆంధ్రాలో ఉంటుంది, ఇక్కడ తెలంగాణలో ఒక సంబంధం వచ్చింది ఆమెకి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ అప్లోడ్ చేసిన ఫొటోస్ వేరే ఉన్నాయి, నిజమైన ఫోటో వేరే ఉంది. అప్పుడు ఎప్పుడు తెలిసిందంటే ఈ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో అతను పంపించిన ఫొటోస్ మొత్తం చూసింది ఆమె. అబ్బాయి చాలా బాగున్నాడు, మహేష్ బాబు లాగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, ఇన్కమ్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, కలర్ ఏంటి, వాళ్ళకి ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ దాంట్లో ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఒకప్పుడు ఒక పెళ్ళి జరగాలంటే ఇటు తరాలు అటు తరాలు ఇలా చూసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏం చూస్తున్నారు, ఒక పెళ్లి కావాలంటే ఒక అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఈ రోజుల్లో, తప్పుగా అనుకోవద్దు, ఓన్లీ అమ్మ నాన్న మాత్రం ఉండాలి, ఇంట్లో ఆడపడుచుంటే పెళ్లి చేసి పంపించేయాలి, మరిది ఉండాలి కానీ వాడి కూడా పెళ్లి చేసి బయటికి పంపించేసేయాలి, అత్త మామనే ఉండాలి, ఆస్తులు ఉండాలి, అప్పులు ఉండొద్దు, సొంతులు ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, బిజినెస్ వద్దు, మంచి సాఫ్ట్వేర్ జాబ్ కావాలి. ఇలా ఉన్నారు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్. నిజానికి చాలా మటుకు ఇలా కొద్దిగా మారుతుంది. అబ్బాయిలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, అందుకని చాలామందికి లేట్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి. ఇది ఫ్యాక్ట్. అంటే ఆమె భవిష్యత్తు దృష్ట్యా భవిష్యత్తు బంగారమయంగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ఏవైతే మెన్షన్ చేశారో ఆన్లైన్లో అవి నిజమని నమ్మాల్సిన అవసరం లేదు. యూ అగ్రీ ఆర్ నాట్? ఎస్ సార్, 100% అగ్రీ. అయితే ఈ అమ్మాయి అవన్నీ నమ్మేసింది. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే డైరెక్ట్ కూడా కలవలేదు వాళ్ళు. ఏం చెప్పారంటే మీ ఫోటోలు నాకు నచ్చాయి కదా, నా ఫోటోలు మీకు నచ్చినాయి కదా అని అనుకున్నారు. అట్లీస్ట్ వీడియో కాల్ కూడా చేసుకోలేదు. ఓకే అమెరికా సంబంధం కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏం చేస్తారంటే ఆవేశపడి ఓకే మీ ఇద్దరం తప్పకుండా ఒప్పుకుంటున్నాము, పెళ్లి చేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. కానీ కలవలేదు ఎప్పుడు వాళ్ళు. ఈ 2-3 వారాలకి ఏం చేశారంటే ఈ అబ్బాయి అమ్మాయితో తరచుగా మాట్లాడము, గొప్పగా చెప్పడము, అమ్మాయిని నమ్మించాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చేసే అమ్మాయి ఈ విధంగా మోసపోయింది. అమ్మాయికి తను ఏం చెప్పాడంటే నేను నీకు ఇది అప్లై చేస్తున్నా, అది అప్లై చేస్తున్నా, నీకు కొన్ని ఓటీపీ నెంబర్స్ వస్తాయి, అవి రాగానే వెంటనే చెప్పు, లేట్ చేయకు, నీ సాఫ్ట్ కాపీస్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మొత్తం నాకు పంపి అని చెప్పేసి అంటే అమ్మాయి పంపించేసింది. పంపించిన తర్వాత ఇతను ఓటీపీ నెంబర్స్ పంపించాడు. అంటే ఓటీపీ నెంబర్స్ వస్తుంది, నేను రిజిస్టర్ మొబైల్ నెంబర్కి షేర్ విత్ మీ అని చెప్పేసి ఆమెను అడిగాడు. ఆమె అన్నీ చెప్పేసింది, ఒక 4 ఓటీపీ నెంబర్స్ చెప్పింది, ఏ వస్తాయో చెప్పేసింది. తీరా జరిగిన విషయం ఏంటంటే ఈ లోన్ యాప్స్ ఉంటాయి కదా, లోన్ యాప్స్కి ఏం కావాలి, ఒరిజినల్ డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు లోన్కి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఇచ్చినప్పుడు అది నువ్వు షేర్ చేయాల్సి ఉంటుంది. ఇట్ మీన్స్ యు ఆర్ గివింగ్ కన్సెంట్ టు టేక్ ద లోన్ ఫ్రమ్ దట్ రెస్పెక్టివ్ యాప్. ఓకే, అలా 4 ఓటీపీ షేర్ చేసినప్పుడు ఇతను 18.5 లక్షల రూపాయలు తీసేసుకుంటాడు. ఆమె డాక్యుమెంట్స్ ఆమె కన్సెంట్తో, ఎందుకంటే ఆమె నెంబర్కి వచ్చింది కాబట్టి ఓటీపీ ఆమె చెప్పింది కాబట్టి ఇప్పుడు అప్పు ఆమె తీసుకున్నట్టు అవుతుంది. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ ఎత్తడం లేదు. ఓకే, ఇది కంప్లీట్గా ఒక ట్రాప్ లా జరిగింది, అయిపోయింది. ఓకే, ఈ ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే మొత్తానికి పోలీసులు కింద మీద పడి ఆయన పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత 8.5 lakhs రికవరీ చేశారు. మిగతా అమౌంట్ ఇప్పటికీ రాలేదు. ఈ లోన్ యాప్స్ అనేవి చాలా డేంజర్. ఫస్ట్ చాలా సాఫ్ట్వేర్ చూపిస్తారు, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. నీ ఫోన్ ఉన్న కాంటాక్ట్స్ ప్రతి ఒక్కరికి కాల్ చేస్తారు వాళ్ళు. ఆమె ఆ విధంగా చాలా మానసిక వేదనకు గురైపోయి చనిపోయే ముందల ఎవరో కాంటాక్ట్ చెప్తే నాకు ఫోన్ చేసింది అమ్మాయి. చెప్తే చూడమ్మా అని చెప్పేసి నాకు తెలిసిన ఒక అడ్వకేట్ని రిఫర్ చేస్తే అక్కడ ఒక డైనమిక్ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడము, కొంచెం ఈ హరాస్మెంట్ అనేది కొంచెం తగ్గింది. ఆ తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్తే నీకు అమౌంట్ తగ్గుతుందమ్మా అని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది నడుస్తుంది. కాబట్టి మనం ఆన్లైన్లో ఎప్పుడు మ్యారేజ్కి వెళ్ళినా కూడా, ప్రపోజల్కి వెళ్ళినా కూడా
అన్నీ సరిగ్గా చూసుకోవాలి. ఓకే. ఏది బ్లైండ్‌గా అయితే బ్లైండ్గా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో పెట్టే ఇన్ఫర్మేషన్ ఎక్కువ. అమ్మాయిలు ఏం ఆశిస్తారు దానికి తగ్గట్టే పెడతారు. నువ్వు చేపను పట్టుకోవాలంటే ఏది వేస్తే తొందరగా ఫిష్ వస్తుందో అదే పెడతారు కదా. ఎగ్జాక్ట్లీ. బయట కూడా పాపం అట్నే చేస్తున్నారు అమాయకమైనటువంటి అమ్మాయిల్ని. ఎందుకంటే కొంతమంది పరుగుతో బయట కేసు పెట్టట్లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి కేసు పెట్టింది అనుకో, బయట లోపల ఒక విషయం జరిగితే బయట ఇంకో విషయం వ్యాప్తి చేస్తారు. మేబీ ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిందేమో, ఎంగేజ్మెంట్ అయిపోయి బ్రేకప్ అయిపోయిందేమో, లేకపోతే లవ్ నడిచిందేమో అని చెప్పేసి వచ్చే సంబంధం కూడా రాని పరిస్థితి ఉంటుంది కొద్దిమందికి. కాబట్టి ఆన్లైన్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా అన్ని విషయాలు సరిగ్గా చూసి అప్పుడు మాత్రమే ఓకే చెప్పాలి, వెంటనే రిపోర్ట్ చేయాలి. ఓకే. సో ఏదైనా కానీ ఇప్పుడు మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఎన్నున్నా కానీ జెన్యూన్గా ఏది కూడా క్లియర్గా నమ్మడానికి లేదు ఆన్లైన్ అనేసరికి. లేదు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.